బంగ్లాదేశ్ ప్రభుత్వం మన భారత ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంది. మా దేశస్తులకు టూరిస్ట్ వీసాలు ఇవ్వండి, మా దేశస్తులకు మీ దేశంలోకి ప్రవేశాన్ని కల్పించండి అని లిటరల్లీ అడుక్కుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని మన ప్రభుత్వం ఈ రోజు నుంచి బంగ్లాదేశీయులకు టూరిస్ట్ వీసాలు ఇస్తుంది. ఈ రోజు నుంచి బంగ్లాదేశీయులు మన దేశంలోకి అఫీషియల్గా టూరిస్ట్ వీసాల ద్వారా ఎలో, మన అనఫిషియల్గా బోర్డర్ దాటి వస్తామంటే కుదరదు. అఫీషియల్గా వీసాల ద్వారా వచ్చే వాళ్ళకి ఎలో ఉంటుంది. అయితే వాళ్ళు టూరిస్ట్ వీసాల ద్వారా మన దేశంలోకి ఎందుకు వస్తున్నారు? నిజానికి మన దగ్గర ఏదో అందాలు ఉన్నాయి చూద్దామని కాదు. నిజానికి వాళ్ళు ఆ టూరిస్ట్ వీసాల పేరుతోటి వైద్యం కోసం వస్తుంటారు. బంగ్లాదేశ్లో మంచి వైద్యం లేదు, అక్కడ పనులు చేసుకునే అవకాశం కూడా లేదు. ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకోవడానికి, ఇక్కడికి వచ్చి వాళ్ళ వైద్యం కోసం వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండకుండా తిరిగి వెళ్ళిపోయేలా కూడా ప్రభుత్వం ఫాలోఅప్ చేస్తామని చెప్తుంది. గతంలో బంగ్లాదేశ్లో వచ్చేవాళ్ళు ఇక్కడ స్థిరపడేవాళ్ళు, ఏదో రకంగా ఇక్కడ ఆధార్ కార్డు పొందు మొత్తానికి ఇక్కడ స్థిరపడేవాళ్ళు. కానీ ఈసారి వచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశం పంపించే బాధ్యత కూడా కేంద్రం తీసుకుంటామని చెప్తుంది. నిజానికి ఒక్క బంగ్లాదేశ్ వాళ్ళే కాదు, పాకిస్తాన్ వాళ్ళు కూడా వైద్యం కోసం భారతదేశానికే వస్తారు. బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ మంచి వైద్యం లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఈ రోజు నుంచి వాళ్ళకి కొంత వాళ్ళ ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు టూరిస్ట్ వీసాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.